దరిద్రం ఎందుకు ఇట్లా పడవుతుంది. ఆడియో రికార్డ్ అయితే వీడియో రికార్డ్ కాదు, వీడియో రికార్డ్ అయితే ఆడియో రికార్డ్ కాదు. సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ టోబిటో, యువర్ వాచింగ్ ట్రావెల్ విత్ టోబిటో. సో హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అవుతుంది ఈ వీడియో పెట్టాక. సో అసలు బేసిక్ ఇంతకుముందే మనం అసలు ఇంట్రో ఇచ్చినాము, ఒక రైడ్ కూడా స్టార్ట్ చేసినాం ర్యాపిడోలో. బట్ అప్పుడు వీడియో రికార్డ్ కాలేదు, ఆడియో రికార్డ్ అయింది కానీ వీడియో రికార్డ్ కాలేదు. అదేందో అర్థం కాదు. సో మళ్ళీ ఇప్పుడు ఇంట్రో అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో చూద్దాం. ప్రస్తుతానికైతే నేను మన తార్నక నుంచి ఖైరతాబాద్ వచ్చిన. ఖైరతాబాద్ మెట్రో కింద ఉంది ఇప్పుడు. సో ఫస్ట్ ఒక రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 130 రూపీస్ వచ్చినాయి 12 కిలోమీటర్స్కి. 12 కిలోమీటర్స్ 130 రూపీస్ అని ఇచ్చింది కస్టమర్లకు. 12 అవును, అంతే. 12 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్కి 130 రూపీస్ వచ్చినాయి, ఇంచుమించు ఒక 20 పైసలు తక్కువ. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రైడ్ కోసం వెయిటింగ్. టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది. సో ఈరోజు ఎర్నింగ్స్ ఏమాత్రం ఉంటాయి చూద్దాం. ఒక టార్గెట్ పెట్టుకున్నా, టార్గెట్ రీచ్ అవుతున్నా లేదు చూద్దాం ఈవినింగ్ వరకు. మాదాపూర్ మెట్రో డబ్బు అసలు వాటర్. హైటెక్ సిటీ సైడ్ అయితే అసలు వాటర్. ఈ టైంలో హైటెక్ సిటీ సైడ్ పోతే ఆ ట్రాఫిక్లో ఇరుకుతాం. సో చూద్దాం. ఒక లాంగ్ రైడ్ వాడాలి నాకు. అన్ని షార్ట్ చిన్న చిన్న రైలు వాడతాను. పికప్ ఎక్కువ ఉన్నది డ్రాప్ కన్నా. బంజారా హిల్స్ ఇవన్నీ ఎడుపుకుంటూ పోతాను. సో చూద్దాం. ఈరోజు కొంచెం లేట్ అయింది. అసలు ఇప్పుడైనా రికార్డ్ అవుతుందా లేదా వీడియో రికార్డ్ అవుతుంది. ఇంతకుముందు వీడియో అసలు నేను ఆడియో రికార్డ్ అయింది, బట్ వీడియో రికార్డ్ కాలేదు. నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. ఆన్ చేసినా కానీ రికార్డ్ బటన్ వస్తలేదు. అదేందో అర్థం కాదు, అట్లా జరిగిపోయింది ఇంతకుముందు. సో చూద్దాం. మ్యాక్సిమం ఒక టార్గెట్ అయితే ఈరోజు ఒక టార్గెట్ ఉంది. నేను ఈవినింగ్ వరకు చెప్తా ఆ టార్గెట్ ఏందనేది. రీచ్ అవుతాం లేదో చూడాలి కదా. ముసరా బాగా దిల్సుఖ్నగర్ ఎట్టుకో హెల్ప్ అంతగా. దిల్సుఖ్నగర్ పడ్డది వాడు. ఢిల్లీ 1.5 కిలోమీటర్స్ ఉంది పికప్. కస్టమర్ ఆగుతాడు ఏం చేస్తాడు మరి. కస్టమర్కి ఒక మెసేజ్ అయితే పెట్టడం ముందు. అన్నా వస్తున్నా ఆగన్నా. సో లేట్కో ఫాస్ట్గా కస్టమర్ పికప్ చేసుకున్నాం. ఇంతకుముందు ఒక రైడ్ క్యాన్సిల్ అయిపోయింది అలానే. ఇక్కడ పికప్ పక్కనే ఉంది. పికప్ చేసిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసి పడేసాను. ఆ రైడ్ ఇట్లా సెకండ్ కూడా పట్టలేదు టైం. పికప్ యాక్సెప్ట్ చేసేస్తాను, క్యాన్సిల్ చేసి పడేసాను. సో ఇది కూడా క్యాన్సిల్ అవ్వద్దు. ఇంతకుముందు క్యాన్సిల్ అయింది కాబట్టి ఒకటే రైడ్ కొడితే ఇంకో రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది కూడా క్యాన్సిల్ కావద్దు. యాక్చువల్లీ కస్టమర్ పికప్ చేసుకున్నాం. కాక ఆవుతాడు ఏం చేస్తాడు తెలియదు. మెసేజ్ అయితే ఓకే అన్నాడు. మెసేజ్ పెడితే పికప్ పాయింట్కి వచ్చేసినాం. హరి అంట పేరు. ఎక్కడ బ్రో మరి. హీరో హైరాన్ పెట్టారు. ఎదుగుతాం లేడీస్ ఉన్నారు కదా. ఓటీపీ 7130 కూర్చోండి. సో గాయ్స్ సెకండ్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 10 కిలోమీటర్స్కి 100 రూపీస్ వచ్చినాయి. అంటే 107 రూపీస్ ఏమో వచ్చినాయి. సో మన బండ్లో పెట్రోల్ కూడా లేదు. ఏం పడ్డది అది వస్తాను సౌండ్ అని. ఇంత స్పీడ్గా పోయిండా లేకపోతే వాడు కూడా అట్లా వచ్చి అడిపోయిండా. సో మన బండ్లో కొంచెం పెట్రోల్ తక్కువ ఉన్నది, పెట్రోల్ కొట్టియాలి. అబ్బా ఇక్కడికి యూటర్న్ వేస్తున్నది ఇక ఎట్లా మరి. ఇమ్మడి పోతే పోలీసు వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎంత సైడ్ వెళ్ళిపోయింది. షెడ్ డామిట్. పెట్రోల్ బంకు ముందే కన్నా పెట్రోల్ బంక్ ఉన్నదా. సో ప్రస్తుతానికి నేను వచ్చేసి ఇప్పుడు దిల్సుఖ్నగర్లో ఉన్నా.
అంటే దగ్గర దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్నా. సో చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా రైడ్స్ పడతాయేమో. ఇంకో రైడ్ కూడా పడలేదు మరి, చిన్న రైడ్ అని పెద్ద రైడ్ కూడా పడలేదు మరి ఇటు సైడ్ అయితే. మ్యాక్సిమం ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ సైడ్ అసలు ఈ రైడ్ సరిగ్గా పడాయి, లాంగ్ రైడ్స్ అయితే పడాయి, చిన్న చిన్నవి పడతాయి కానీ పెద్ద రైడ్ పడాయి. ఎందుకంటే ఇక మ్యాక్సిమం బస్సు సర్వీస్ ఉంటుంది కాబట్టి, స్టేట్ ఒకటే రోడ్ కదా, బస్ సర్వీస్ ఉంటుంది కాబట్టి అందరు బస్సులో ప్రిఫర్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెట్రో కూడా ఉన్నది, మెట్రో ఉంటుంది, బస్సు ఉంటుంది, మ్యాక్సిమం ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అవి మనం ఏమంటారు షేర్ ఆటోస్ కూడా తిరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ అవే ప్రిఫర్ చేస్తారు. ర్యాపిడో ఊబర్ కష్టం. ఎవరన్నా కొంచెం లాంగ్ పోదాం అనుకునేటోడు, ఎట్లా అంటే బస్ సర్వీస్ లేదు అటు ఆ ఏరియాకి, అంత బస్ సర్వీస్ ఉండదు అనుకున్నాడే బుక్ చేస్తారు తప్పించి, లేదా కొంచెం ఫాస్ట్ వెళ్ళాలనుకున్నాడు తప్పించి మిగతా వాళ్ళందరూ బస్సే ప్రిఫర్ అవుతారు, బస్సు, మెట్రో లేదా షేర్ ఆటో. సో గాయ్స్ టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 3:30 అవుతుంది. సో బేసిక్ ఏంటంటే నేను ఇప్పటికి 4 రైళ్ళు కొట్టిన, కాకపోతే ఏంటంటే అసలు మర్చిపోయినా, రికార్డ్ చేయడం మర్చిపోయినా. మూడు అనుకుంటా, 3 లాంగ్ రైలు కొట్టినా. దగ్గర 15 కిలోమీటర్స్ ఒకటి, 16 కిలోమీటర్స్ ఒకటి ఏంటంటే పార్సల్ రైడ్ పడ్డది. అసలు నేను రికార్డ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను, అసలు అంటే గుర్తులేదు. సో అదొకటి అయిపోయింది, పార్సల్ రైడ్ ఒకటి అయిపోయిన తర్వాత మరొక 25 కిలోమీటర్స్ లాంగ్ రైడ్ పడుతుంది ఒకటి. ఎక్కడి నుంచి అంటే మన సామర్పేట నుంచి ఇది కొంపల్లి పడుతుంది ఒక రైడ్. సో ఆ రైడ్ ఒకటి, ఇంకొకటి ఇప్పుడు ఇది కొంపల్లి నుంచి మేరేడుపల్లి పడుతుంది, మేరేడుమిల్లో అక్కడ పడ్డది ఒక రైడు. సో ఇప్పటికి 3వ రైడ్ ఇది. మొత్తం కలిపి 6 7 రైడ్లు ప్రైస్ మొత్తం. ఎర్నింగ్ వచ్చేసి 700 పైన ఎర్నింగ్. సో 700 చేంజ్. ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే 800 చేంజ్ అవుతుంది, 800 అయితే 900 అయితే అనుకుంటా నాకు తెలిసి. ఎర్నింగ్స్ కూడా చదవలేదు. సో ఏంటంటే ఇవరి దాకా గ్యాప్ ఉండే, చాలా గ్యాప్ ఉండే. ఈ 3 రైడ్లు పడకముందు మస్తు గ్యాప్ ఉండే, 1 అవర్ మ్యాక్సిమం 1-2 అవర్స్ అనుకుంటా. 1-2 అవర్స్ వాడు గ్యాప్ ఇచ్చి సడన్గా నాన్ స్టాప్ బ్యాక్ టు బ్యాక్ 3 రైళ్ళు వేసాడు. సో అసలు అందుకే నేను బ్లాగ్ కూడా రికార్డ్ చేయలేదు, మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ రికార్డ్ చేస్తాను నేను. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం. एक 118 కాక లోపలికి వెళ్ళిపోయినా. రాగా తిరుమల ఎక్కువ ప్లేన్ ఇదే నత్తి. అట్టప్పుడు మంచిగా మాట్లాడద్దు కానీ కెమెరా ఆన్ అయినప్పుడే నత్తి పోతుంది పదంగా, తొత్తుతో ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్లీ లీప్ పర్ఫెక్ట్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో 118 అయితే 120 వచ్చేసినాయి. రెండు రూపాయలు టిప్స్ ఇచ్చింది కాక. 7 రైడ్స్ కొట్టినాము, 7 రైడ్స్కి 900 రూపీస్ వచ్చినాయి. అనుకున్న దొరికింది నాకు. ఆగినాం కదా, ఒక టీ బ్రేక్ ఇస్తాను, టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దరిద్రం అనుకోవాలి అదృష్టం అనుకో అర్థమవుతలేదు కానీ ఇంతకుముందు ఛాయ్ తాగుదామని ఆగితే ఒక 3 రైళ్ళు పెద్దవి. ఒకటి ఎల్బీ నగర్ పార్సల్, ఒకటి మళ్ళీ శంషాబాద్ 32 కిలోమీటర్స్, ఒకటి మళ్ళీ పోతే ఒకటి సంతోష్ నగర్ 17 కిలోమీటర్స్ రైడ్, ఒకటి 3 ఛాయ్ తాగుదామని చెప్పి ఛాయ్ ఇట్లా చెప్పి అక్కడ కూర్చున్నా అంతే. 3 రైళ్ళు స్కిప్ అయిపోయినాయి తప్ప. మళ్ళీ ఇప్పుడు ఒక రైడ్ వచ్చింది 34 కిలోమీటర్స్ 36 కిలోమీటర్స్ చూపించింది. అది ఎక్కడి నుంచి మన మారేడుపల్లి నుంచి పటాన్ చెరువుకి వచ్చింది. పికప్ 2 కిలోమీటర్స్ ఉన్నది. మరి కస్టమర్ అవుతాడో ఏం చేస్తాడో తెలియదు.
సో ఫాస్ట్ అయితే వెళ్తున్నా. క్యాన్సిల్ చేయొద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే క్యాన్సిల్ అయినాయి. ఇంతకుముందు 2 రైళ్ళు మిస్ అయినా, 3 రైళ్ళు మిస్ అయిపోయి ఇంతకుముందు లాంగ్ రైళ్ళు. సో ఇది కూడా మిస్ కావద్దు. సో అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోతాను. 34 36 అంత క్లారిటీ పర్టికులర్ గురించి జస్ట్ పటాన్ చెరువు అని ఉంటుంది అంతే. ఎందుకు అవుతారు అట్లా సడన్గా నాకు అర్థం కాదు. పోతే ఒక్కటే ముఖం లైన్గా పోతారేమో అంటారు అందరూ కుప్ప కూర్చొని అదేమంటారుగా అట్టగట్టుకొని వద్దాం అనుకుంటారు. మరి పోతే ఒక్కటే ముఖం లైన్గా పోతారు, లేకపోతే సైడ్ ఇవ్వకుండా గ్యాప్ ఇవ్వకుండా రోడ్ అంతా పోతారు, ఇంత కూడా గ్యాప్ ఇవ్వకుండా. గొప్ప అంటే ఏమైనా ఉన్నది అడగడం అత్తారులే అంతా. హెచ్కి ఎక్కడ ఆ పేర్లు పలక రాకుండా ఉన్నది ఎంత రిచ్. నోరు తిరగకుండా ఉండే అంటే ఖచ్చితంగా అది రిచ్. అది తమాసా ఏం తమాసం ఉందా. 32 కిలోమీటర్స్ 4కి రీచ్ అవుతామంట. సో నేర్చుకో. మనోడు నేపాలీస్ అనుకుంటా, నేపాలీస్. హిందీ మాట్లాడతాను. హిందీ టైర్డ్ వస్తుందట. వచ్చింది రూమ్ కాడికి వచ్చిన తర్వాత టైర్డ్ పోతాము. నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. అదే మధ్యలో వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా ఆడియో రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుందా అని చూసుకుంటే సరిపోతుంది నా దగ్గర. ఎందుకంటే కారణం కొట్టారా గాయస్. మా రైలు అయితే టోల్ గేట్ వచ్చింది గాయస్. ఫస్ట్ టైం టైల్ గేట్ రావడం రైల్లో, అది కూడా ర్యాపిడో బుకింగ్లో. నీ అబ్బా పెండ తింటే అర్రా. సడన్గా మీదకి వచ్చి పోనీ అంటే రోడ్ లైన్. సో గైస్ మనం టోల్ గేట్ దాటపోతున్నాం. కానీ టోల్ గేట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ పైసలు కట్టేది లేదన్నట్టు. ఇంతకుముందు ఉండేవచ్చు, బట్ ఇప్పుడు తీసేసినట్టున్నారు. ఇన్స్ట్రక్షన్ చేసి ఉన్నది ఇంకా. సో టోల్ గేట్ వచ్చింది గైస్. పటాన్ చెరువు వెళ్ళే రోడ్, ఇంకా పటాన్ చెరువు రాలేదు ఇంకా ఉన్నా. మనిషి కనబడతాడా పోయే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఎవరి దాకా లేట్ చేసిన ఎప్పుడు రావాల్సింది. మొత్తం ఉయ్యాలు ఊదినట్టు ఊతాడు. చెవిటను కూడా శంఖం ఊదినట్టు అయింది నాకైతే ఇప్పటిదాకా. నేను ఒక చెప్తాను ఊగకు బై కింద పడతాం, రోడ్డు మీద పడడానికి ఇజ్జత పోతుంది ఊగక నాకు వద్దే ఊతాడు అటు ఇటు. సో మనం ఇంత 35 కిలోమీటర్స్ వచ్చినట్టు. 35 కాదు సారీ 32 కిలోమీటర్స్కి 370 రూపీస్ వచ్చిందంటే బాగానే వచ్చింది మరి అమ్మ. సో గైస్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. మనం ఇప్పటిదాకా చేసిన ఎర్నింగ్స్ 1 2 3 4 5 1234 రూపీస్ 0.55 1 2 3 4 5 రూపాయలు ఎర్నింగ్స్ మొత్తం ఇట్లా 1 2 3 లెక్క పెట్టినట్టు వచ్చింది సేమ్ ఎర్నింగ్స్ మన ఈరోజు. సో చూస్తున్నా ఇక్కడ నుంచి పడట్లేదు పటాచేరు మన అవుట్స్కట్స్ నుంచి. మ్యాక్సిమం కొంచెం లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తా. రుద్రారం అంట దగ్గర ఈ బార్డర్ ర్యాపిడో బార్డర్ ఉంటుంది కదా, బార్డర్ దగ్గరకు వచ్చేసినాను. రుద్రారం వరకే ఉంది ఇక్కడ బార్డర్. అట్టేడు గజ్వేల్ దాకా ఉంది, ఇటు పటాన్ చెరువు రుద్రాం దగ్గరకే ఉంది బార్డర్. సో చూస్తున్నా టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పటిదాకా షేరింగ్స్ అయితే 1200 రాంగ్ రూట్ వస్తారు. ఈ సెంటర్లో ఏం చేస్తున్నా నాకైతే అర్థం అవుతుంది. అంత స్పీడ్ ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ట్రాఫిక్ ఉన్న అక్కడ మెల్ల పోవచ్చా. ఈ ఒక్క లాంగ్ రైడ్ నాకు 1 అవర్ పట్టాల్సింది 1.5 అవర్ పెట్టింది. ఆయనకి ఎన్నిసార్లు ఇప్పుడు వాడు నేపాల్ భూటాన్ నుంచి వచ్చినట్టున్నాడు. వాడు మాట్లాడే హిందీ నాకు అర్థమవుతుంది, నేను మాట్లాడే హిందీ వానికి అర్థమవుతలేదు. మాట్లాడేది హిందే, కాకపోతే వాడికి నేను చెప్పేది అర్థమవుతలేదు. బై హిల్నా మత్ అంటే నాకు ఊగకరా అంటే ఊగుతాను ఇట్లా. ఏంది చెప్పని ఇట్లా ఊగుతాను అటు ఇటు ట్రాఫిక్లో.
నడు మధ్య ట్రాఫిక్ మస్తు ట్రాఫిక్ ఉన్నది. ఆ ట్రాఫిక్లో అటు ఇటు ఊతాడు. మరి రోడ్డు అంత అందాలు ఏం కనబడతాయి మరి మనకి? రోడ్డు ఏమంతా మరి ట్రాఫిక్లో ఏం అందాలు కనబడుతున్నాం? మరి అమ్మాయిలు చూస్తాడో లేకపోతే అంటే ఆ స్టేట్ అవుతాడు. మళ్ళీ తర్వాత కానీ ట్రాఫిక్ ఉన్న దగ్గర సడన్గా బెండ్ అవుతాడు. నేను ఎటు పోతున్నాం మరి రాంగ్ రూట్లో నడి మధ్యలో రోడ్ చూస్తాను కాక. యూటర్న్ క్లోజ్ చేసినా కూడా మన వాళ్ళు దారి తోవ దొరకబట్టుకుని వస్తారు. చిన్న చిన్న తోవ దొరకబట్టుకుని వస్తారు మన వాళ్ళు. చూద్దాం. కోతులా లేకపోతే ఏంటి అవి? కుక్కలా? ఆ కుక్కలు. ఓ ఏం చెప్తాం ఇలా నాకు అర్థం కాదు. ఇక అట్టూరికే కదా యాక్సిడెంట్లు అయ్యేది. సడన్గా రోడ్ల మీద చూసుకొని ఉరకచ్చుగా. ట్రాఫిక్ లేనప్పుడు దాటచ్చుగా రోడ్లు. ట్రాఫిక్ ఉన్న మంచి పీక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు జమ్మని ఇట్లకి అడుగుతారు, అట్లకే ఉరికేస్తారు. ఏం చెప్తాం మారుతారు జనాలు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇట్లా చెప్తా అన్నందుకు నన్ను వేసుకుంటారు కావచ్చు అందరు. నువ్వు పత్తిత్తు అని నువ్వు అందరికి చెప్తాను అంటారు కావచ్చు నాకు తెలిసి. అందరు యూట్యూబర్ అనుకుంటారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా ఛానల్ని. గైస్ మీరన్నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూస్తే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్లో అంత వింత వీడియోలు, ర్యాపిడో, బైక్ సంబంధించి కామెడీ వీడియోలు అన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ అడుగుతారు జనాలు, రోడ్లో జనాలు అడుగుతాను యూట్యూబ్ ఛానల్ అంటారు కానీ ఛానల్ పేరు చెప్పిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకే సబ్స్క్రైబ్ చేసుకుంటాం తర్వాత చూస్తాం అంటారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు గైస్. నెంబర్ పెరుగుతలేదు, డబుల్ డిజిటే ఉంది, ట్రిపుల్ డిజిట్ కావాలి గైస్ తొందర. మ్యాక్సిమం మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే కొంచెం మంచి వీడియోలు వస్తాయి మా ఛానల్లో. కంటెంట్ కూడా పెంచుతాను, కంటెంట్ క్వాలిటీ కూడా పెంచుతాను నేను వీడియోలలో. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నది కదా, కొన్ని డేస్లలో మనకు వీడియోలలో క్వాలిటీ కంటెంట్ అన్నీ పెంచాం. నడి మధ్యలో ఆపిండు మరి లైట్ కూడా గుర్తుంది, కనీసం ఇండికేటర్ లేదు, లైట్ లేదు. ఇట్లా ఆఫ్ వెనకకెళ్ళి వచ్చి కూడా గుర్తాడు. లైట్లు లూతులేవు, ఇండికేటర్ లేదు, పాడు లేదు, బ్రేక్ అయితే బ్రేక్ లైట్లు లేవు, ఏం లేదు. సడన్గా ఆఫ్ పడితే వెనకకెళ్ళి ఆరో బీడో అట్టే గుర్తాడు. ఏమున్నది జనాలకు ఎన్ని చెప్పినా మారరు, ఎన్ని యాక్సిడెంట్లు అయినా కూడా మారరు. మ్యాక్సిమం మళ్ళీ అన్ని జరిగేటి అన్ని బస్సులకే జరుగుతుంది యాక్సిడెంట్. మొన్న అదేంటిది ఈయనకి ఇండికేటర్ లేదు, ఈయనకి ఇండికేటర్ అసలు తలకే లేదు ముందుగా చెప్పాలంటే. అక్కడ అంత ట్రాఫిక్ చూస్తుంటారు కదా, లెఫ్ట్ కొట్టిండు సడన్గా. మరి వెనక చూడండి అర్థం కాదు. అవి తాజ్మహల్, ఓహో తాజ్మహల్, బ్లాక్ తాజ్మహల్ ఉన్నట్టున్నది ఇక్కడ. కానీ పక్క పంట అవి లేవు అంతే. ఆ మినార్లు ఉంటాయి కదా, మినార్లు లేనట్టు సేమ్ తాజ్మహల్ ఎక్కడ నువ్వు చూడడానికి. వీడియోలో కనబడుతుందో లేదో కానీ చూడడానికి మాత్రం సేమ్ తాజ్మహల్ ఎక్కడ ఉంది. బ్లాక్ ఉన్నది కాకపోతే పెయింట్ అయితే బయట అవుతుంది. బట్ మన వాళ్ళు ఎందుకు పట్టించుకోరు. ఇలాంటి అట్రాక్షన్లు కొన్ని మంచిగా ఉంటాయి, అవి కొంచెం మంచిగా చూపించడానికి ట్రై చేస్తే ఏమవుతుందో. సిటీ ఎంట్రీలో ఉంది దర్గా అనుకుంటున్నా తెలిసి. దర్గా లాగా ఉంది, దర్గా లేకపోతే టాంబో. మరి టాంబో అనుకుంటా, లోపల కనబడతాను మరి దర్గానో టాంబో. టైం వచ్చేసి 6 అవుతుంది. సో దగ్గర హాఫ్ అన్ అవర్ అనుకుంటా. హాఫ్ అన్ అవర్ నుంచి రైడ్ అయితే రావట్లేదు. రైడ్లో చిన్న తను ఎట్లా అంటే కిలోమీటర్ పికప్ ఉంటుంది, మీటర్స్లోనే డ్రాప్ ఉంటుంది. మీటర్స్ జస్ట్ ఎట్లా అంటే 500 మీటర్స్ 700 మీటర్స్ అట్లా. కిలోమీటర్ డ్రాప్ పికప్ అయితే డైరెక్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ పికప్ ఉంటుంది. అలాంటి రైడ్లు వస్తాయి. సో ఎంతసేపు బ్రేక్ ఇద్దరు చూద్దాం. మరి రైలు అయితే రావట్లేదు, పెద్ద యాత్ర. మినిమం ఒక 5 కిలోమీటర్స్ రైడ్ అని వస్తలేదు, అన్ని చిన్న కిలోమీటరే. డ్రాప్ కిలోమీటర్ ఉంటుంది, పికప్ కిలోమీటర్ ఉంటుంది. ఎట్లా ఒకళ్ళు పికప్ చేసుకున్నా కస్టమర్ ఆగడు, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కస్టమర్ ఆగడు, క్యాన్సిల్ చేసి పడతాడు. నేను పోవాల్సిందే కిలోమీటర్ ఉన్నది, వాడు కిలోమీటర్ నుంచి వస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసి పడతాడు కస్టమర్. తెలిసిందే క్యాన్సిల్ చేస్తే ఒక 2-3 క్యాన్సిల్ అయిందంటే మనం ఎఫెక్ట్ పడుతుంది, మళ్ళీ మనకు రైడ్స్ రావు. సో అందుకే చిన్న రైడ్ కొట్టట్లేదు. చూద్దాం, ఒక పెద్ద రైడ్ పడాలని చూస్తున్నా. ఈ నుంచి కుక్కట్పల్లి రైడ్ పడితే నార్మల్గా ఈవినింగ్ టైంలో. సో మరి ఏమైందా మరి కుక్కట్పల్లికి అయితే ఒక రైడ్ కూడా రావట్లేదు. సో గాయ్స్ మొత్తం మీద 1.5 గంట తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. అది కూడా మళ్ళీ అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్ మెడ్చల్కి వచ్చింది. ప్రస్తుతం నేను లింగంపల్లిలో ఉన్నా. లింగంపల్లి నుంచి మెడ్చల్కి వచ్చింది ఆ స్కూటీ రైడ్. సో కస్టమర్ ఇక్కడే ఉన్నాడు, ఫాస్ట్ వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఈట కచ్చినట్టు అయింది, రాకపోయినా ఏంటిది అది. రోడ్డు ఎటు పోతా ఉంది, ఎటు దారి ఇస్తా ఉంది రోడ్డు. అమ్మ బాబోయ్,
గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే డైరెక్ట్ పట్టుకపోయినా నేను జంగల్ ఇచ్చిపెట్టేట్టు ఉన్నా చూస్తుంటే. సో గాయస్ ప్రస్తుతం టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంతకుముందు అదేంటి 22 కిలోమీటర్స్ రైడ్ అయితే అయిపోయింది. సో దానికి వచ్చిన అమౌంట్ అయితే మనం 200 వచ్చినాయి. కస్టమర్ కొంచెం టిప్ ఇచ్చిండు అనమాట. 50 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చెప్పిన రూట్లో వచ్చిన నేను మ్యాప్లో ర్యాపిడో చూపించిన రూట్లో కాకుండా చెప్పిన రూట్లో వచ్చినా కాబట్టి కొంచెం 50 రూపీస్ టిప్ ఇచ్చిండు. మ్యాటర్ ఏంటంటే ఆయన ట్రాఫిక్ని తప్పించుకుందాం అని చెప్పి వేరే రూట్లోకి రమ్మని చెప్పిండు, కానీ అది మన ఎట్లా అంటే ఓఆర్ఆర్ దగ్గర నుంచి రమ్మని చెప్పిండు, కానీ ఇటు వచ్చిన తర్వాత సుక్కలు కనబడ్డాయి డైరెక్ట్ చలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే లారీ ట్రాఫిక్ బాగుంది అని చెప్పిన సేమ్ ఎంత మ్యాప్లో ఆ రూట్లో ఎంత చూపించిందో డిస్టెన్స్, ఇలా కూడా డిస్టెన్స్ పెరిగింది. ఒక 2 కిలోమీటర్స్ పెరిగినట్టున్నది. ఆ 22 చూపించి 24 చూపించింది. బట్ వచ్చే మ్యాటర్ ఏంటంటే డిస్టెన్స్ టైం మాత్రం అంతే ఉంది. సేమ్ 1 అవర్ టైం పట్టింది. సేమ్ అంతే. ఆటో 22 కిలోమీటర్స్కి 1 అవర్ చూపించింది, 24 కిలోమీటర్స్కి 1 అవర్ చూపించింది. కాకపోతే ఏంటంటే ఒక ట్రాఫిక్ మిస్ అయినా అనుకున్నాం. వీడికి వచ్చిన తర్వాత టైం అంతే పట్టింది. మళ్ళీ రోడ్డు కట్టినే ఉన్నది, దారుణమైన రోడ్డు. కొన్ని ప్లేస్లలో అయితే అసలు రోడ్డు సరిగ్గా కనబడడం లేదు, అంత మొత్తం డస్ట్. ఆ లారీ ట్రాఫిక్ అయితే బీవచ్చంగా ఉండే. సో నేను అందుకే బ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. ఆ చెత్త దుమ్ము అంత ఏం చూపెట్టాలి, బ్లాగ్ కూడా షూట్ చేయలేదు. సో ప్రస్తుతానికి వచ్చేసి మనం మల్లారెడ్డి కాలేజ్ దగ్గర, మల్లారెడ్డి యూనివర్సిటీ దగ్గర ఉన్నాం. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా రైట్స్ పడతాయో. సో బేసిక్ ఏంటంటే మొన్న ఒక మల్లారెడ్డి కాలేజ్ దగ్గరే ఒక రైట్ పడుతుంది కదా నాకు. నేను అది ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా చూడండి. సో ఏంటంటే మీరు ఇంత పెద్ద రైడ్ ఎప్పుడు చూసిండరు మ్యాక్సిమం. ఇలాంటి రైడ్ 2 పడ్డాయి, ఒకటి కాదు. ఒకటేమో గజ్వేల్ పడ్డది ఫస్ట్, అదొక 50 కిలోమీటర్స్ దాన్ని. 50 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడ్డది ఫస్ట్. తర్వాత షాకింగ్ ఏంటంటే యాక్సెప్ట్ చేసే లోపే ఇంకోటి వచ్చింది. ఇది ఇక్కడికి వికారాబాద్ మన ఏంటిది గండిమై సంబంధించి వికారాబాద్ డైరెక్ట్ దగ్గర 89 కిలోమీటర్స్ చూపించింది. కానీ వచ్చిన అమౌంట్ మాత్రం 1000 రూపీస్ అండి. అది సరే పోనీ లేదే, మరి ఒక 4-5 సార్లు వచ్చింది. అది నాకు ఒక్కనికే వచ్చింది. మళ్ళీ స్కూటీ రైడ్ అది 4-5 సార్లు వచ్చింది. కానీ యాక్సెప్ట్ చేస్తే ఫేక్ కస్టమర్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసలేదు. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసి పడేసారు. సో ఇంత పెద్ద లాంగ్ రైడ్ పడేటప్పుడు కొంచెం చూస్తూ ఉన్నాడు గాయస్. చూద్దాం. అక్కడ నుంచి గండి మైసమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా రైల్స్ అయితే ఏం లేవు. ఒక రైడ్ పడ్డది, కానీ చిన్న రైడ్ పడ్డది. కొంచెం లాంగ్ రైడ్ కాబట్టి మనకు కొంచెం ఎర్నింగ్స్ ఫాస్ట్గా కావాలంటే లాంగ్ రైడ్ కావాలి. సో చూస్తున్నా ఒక పెద్ద రైడ్ పడితే తీసుకొని వెళ్ళిపోదాం. కొంచెం టైం 8:30 అవుతుంది కాబట్టి కొంచెం మ్యాక్సిమం చూసుకుంటే మెల్లమెల్లగా నేను రూమ్కి వెళ్ళిపోతా రైడ్ తీసుకుంటూ. సో బ్లాగ్ అయితే షూట్ అయ్యా గైస్. లాస్ట్కి ఎన్నింగ్స్ ఎంత అయినాయో, ఈరోజు మొత్తం ఎన్నింగ్స్ ఎంత అయినాయో నేను లాస్ట్ వరకు నేను వీడియో ఎండింగ్లో పెడతా. సో బ్లాగ్ అయితే ఏం షూట్ అయ్యా ఇప్పుడుగా. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే ముందుకు వస్తాం. బై బాయ్. Saraka, whatever.